కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మండలంలోని శ్రీశక్తి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి మండల ఏటీఎం సత్యం అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఏపీసీఎన్ఎఫ్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రతి వ్యవసాయ ఎఫ్ఎంసీ సభ్యులు ఆంజనేయులు రాజ్యం మాట్లాడుతూ రసాయనాలపై అధిక ఖర్చులు చేసి నష్టపోవటం కంటే తక్కువ విస్తీర్ణంలోనే ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆకుకూరలు కూరగాయలు పండించుకుని నిరంతర ఆదాయం పొందవచ్చని తెలిపారు. ముఖ్యంగా 20 సెంట్ల ఏటీఎం మోడల్ పద్ధతిని రైతులు అనుసరించాలని సూచించారు. అలాగే భూసారం పెంచేందుకు పలు రకాల విత్తనాలతో పీఎండీఎస్ విధానంలో విత్తన గుళికలు తయారు చేసి నాటితే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని భూమి సారవంతంగా మారుతుందని వివరించారు. మండల ఏపీఎం సత్యమ్మ మాట్లాడుతూ ప్రతి ఎస్హెచ్జి మహిళ తమ పొలాల్లో కనీసం 1/2 ఎకరం విస్తీర్ణంలో రసాయనాల బదులుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించి కషాయాల ద్వారా పంటలు పండించాలని సూచించారు. దీని ద్వారా కుటుంబ ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోసిగి మండలానికి చెందిన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.